అసలు ఈ కూర ఏంటిది అనుకుంటున్నారా? ఏ చిక్కుడుకాయలో మటికాయలో కాదండి. ఇవైతే కూర అలసందకాయలతో చేసిన కూర అండి ఇది. కూర అలసందకాయలు మనకి ఇక్కడెక్కడ దొరకవు. మనకేందంటే ఏ కాడికి మటికాయలు అవేంటి బీన్స్ కాయలు. మా వారు మన బీన్స్ కాయలు చూసి ఈ కూర అలసందకాయలు అనుకున్నారంట. ఇవైతే మాత్రం ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసానండి. ఈ కూర నేను ఎలా చేశానని చూపిస్తాను చూసేయండి. ముందుగా ఇవి నేనైతే ఒక 2 ప్యాకెట్లు అంటే 2 కవర్లు తీసుకొచ్చాను. ఒక కవర్ అయితే చేసేసాను. ఈ రెండోసారి తీసుకొచ్చిన కవర్ మీకు కూడా ఈ కూర ఎలా చేస్తారో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇలా కాయలు అయితే తీసుకున్నాను కదండి, చూసారా? ఇవండి కూర అలసంద కాయలు అంటే ఇవి వెరైటీ అంటే ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ కూర మాత్రం తింటుంటే సూపర్ ఉంటుందండి. అసలు ఇక్కడ దొరకవు ఈ కాయలు. ఇప్పుడు ఇవైతే మాత్రం శుభ్రంగా మనం చిక్కుడుకాయలు మట్టికాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని పీస్ తీసేసుకోవాలి. ఇప్పుడు కాయలు చూస్తారు కదండి, మన చిక్కుడుకాయలు ఎలా ఒలుచుకుంటామో అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకొని పీస్ తీసేసుకోవాలా. అన్నీ అలాగే తీసేసుకోవాలండి. అసలు టేస్ట్ నిజంగా తింటుంటే అంత బాగుంటుందండి. ఆ చిక్కుడుకాయలు మట్టికాయల కన్నా ఇంకా బాగుంటుంది. నాకు ఎందుకంటే మా అమ్మమ్మ అయితే చాలా చాలా రకాల కూరలు అయితే చేసి పెట్టేది. అప్పుడు వాళ్ళు చేసే కూరలు మనకి ఎంత చేయాలన్నా ట్రై చేసినా రావు. ఇప్పుడు చూసారు కదండి, కాయలన్నీ ఇలా తుంచుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా అంటే ఇలా మనం చిక్కుడుకాయలు ఒలుచుకున్నట్టే చూసారా, ఒలుచుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒలుచుకున్న అలసందకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఎందుకంటే ఉడికించుకోవాలి కాబట్టి మొత్తం గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం గిన్నెలకు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొళాయిలో నీళ్ళు అయితే పట్టుకొని ఒక 2 సార్లు అయితే కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకోవాలని. చూసారా, ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మనం ఇప్పుడైతే మంచినీళ్ళు పోసుకుందాం. చూసారా, ఇప్పుడు మంచినీళ్ళు పోసుకుందాము. నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదండి. కరెక్ట్గా మనం మొక్కల మూనిగా అన్నీ పోసి ఇంకా పొయ్యి మీద పెట్టేసేయడమే, ఎక్కువ పోయకూడదు. ఈ ఉడికేది కూడా చాలా త్వరగా ఉడుకుతాయండి, ఎక్కువసేపు కూడా ఉడకవు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి పెద్ద మంట పెట్టేసేద్దాము. పెద్ద మంట పెట్టి కొంచెం ఉడుకుబట్టిన తర్వాత చూసారా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం ఉడుకుబట్టిన తర్వాత సరిపడ సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ కొంచెంసేపు అయితే ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. కలబెట్టేసి మళ్ళీ కొంచెం ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలా. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయినండి, చెప్పాను కదా ఎక్కువసేపు అవసరం లేదు, ఊరకనే ఉడికిపోతాయి అని. ఇప్పుడైతే మనం ఇంకా సిల్లుల్లీస్లో పోసేసుకుందాము. మీకు మళ్ళీ సిల్లుల్లీస్లో వేసి కూడా చూపిస్తున్నాను. ఇలా ఇది ఎక్కువసేపు ఉడికించుకుంటే ఏమైందంటే పిండేటప్పుడు పిసురు అయిపోద్ది. మనం పిండినా కానీ పిసురు కాకుండా ఉండాలంటే కొంచెం అంటే మరి పిసురు కాకుండా ఉడికించుకోవాలా. ఇప్పుడైతే సిల్లుల్లీస్లో పోసేసుకొని బాగా చల్లారాలండి. అవి పిండేటప్పుడు ఏంటంటే కాలుతాయి కాబట్టి బాగా చల్లారిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారా, పిండినా కానీ పిసురు కాకూడదు, అప్పుడే తాలింపు అనేది టేస్ట్గా బాగుంటుంది. ఇవైతే ఇప్పుడు మనం చల్లారిపోయినాయి కదండి. చల్లారిపోయిన తర్వాత మనం నీళ్ళన్నీ పిండేసుకోవాలండి లైట్గా. అంటే గట్టిగా మనం బలమంతా చూపించకూడదు, లైట్గా దాంట్లో నీరంతా పోయేటట్టు శుభ్రంగా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలా. అన్నీ అలాగే పెట్టుకోవాలా. నేను ఏంటంటే ఇంకొకసారి పిండి చూపించి తర్వాత ఫోన్ పక్కన పెట్టి 2 చేతులతో పిండి మీకు మొత్తం చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇలా మొత్తం పిండి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపుకు రెడీ చేసుకుందాం మనం. ఇప్పుడు తాలింపుకు కావాల్సినవి అయితే చూపిస్తాను చూసేయండి. తాలింపుకు కావాల్సినవి చూసారు కదా, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. ఇంతకు మించి ఎర్రగడ్డ అస్సలు వద్దండి, ఎర్రగడ్డ వేసుకుంటే తీపి వస్తుంది. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, సరిపడ నూనె కూడా ఎక్కువ పట్టదు, లైట్గా వేసుకోవచ్చు. ఈ నూనె కాగిన తర్వాత తాలింపు రెడీ చేసుకుని అయితే వేసేసుకోవాలా. అవి వేసుకున్న తర్వాత దోరగా వేగిన తర్వాత ఏముందండి, లైట్గా అసలు తెల్లగడ్డలు టేస్ట్ సూపర్ ఉంటాయండి. తాలింపు వేగిపోయిన తర్వాత మనం పిండి పెట్టుకున్న అలసందకాయలు పిండి పెట్టుకున్నాం కదండి, అవి అయితే వేసేసుకొని దోరగా అంటే మీడియం మంట పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి. అంటే వాటిలో నీరంతా లాగేసేయాలి. వాటిలో నీరంతా లాగిన తర్వాత ఇప్పుడు నేనైతే ఉప్పు చూశాను, ఉప్పు సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం అయితే లైట్గా వేసి కలబెట్టేస్తున్నాను. ఇవి దోరగా వేయించుకుంటేనే దాంట్లో నీరంతా పోతుందండి. ఎందుకంటే పెద్ద మంట పెట్టేస్తారంటే మాడిపోతాయి. మనం దగ్గరుండి చేసుకుంటే ఏ కూరైనా టేస్ట్గానే ఉంటుందండి. ఇప్పుడైతే నీరంతా లాగేదాకా వేయించుకుందాము. చూసారు కదండి, నీరంతా లాగేసి బాగా వేగిపోయినాయి అలసందకాయ ముక్కలు అయితే మాత్రం. ఇలా వేగిన తర్వాత నేనైతే వెల్లుల్లి కారం వేస్తానండి. చాలామంది కొబ్బరి కారం వేస్తారు, పప్పుల కారం వేస్తారు, కానీ నేను ఒక్కో దాంట్లో ఒక్కో రకం కారం వేస్తాను.
కొబ్బరి కారం ఏమైందంటే ఒక రకమైన నూనె వాసన వస్తుంది, అంత టేస్ట్ అనిపించదు. వేగుతున్నా కూడా ఒక రకంగా ఉంటుంది. కానీ వెల్లుల్లి కారంతో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఏ వేపుడైనా, కాకరకాయ వేపుడైనా, బెండకాయ వేపుడైనా కానీ ఏ వేపుడైనా వెల్లుల్లి కారంతో ట్రై చేయండి ఒకసారి. నిజంగా తింటుంటే సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే చూసి కారం వేసిన తర్వాత పెద్ద మంట పెట్టి బాగా కలబెట్టుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు సరిపోద్ది. కారం అంటే మేమైతే ఎక్కువ వేసుకుంటాము. ఈసారి ఏం చేశానంటే మా అబ్బాయి ఒంగోలు నుంచి తీసుకొచ్చిన కారం వేసాను, కానీ అంత టేస్ట్ అనిపించలేదు. నేను మళ్ళీ ఇంట్లో పట్టుకున్నాను కారం. కారం తక్కువ తినాలి తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినాలి ఎక్కువ వేసుకోవచ్చు అండి. మేమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. చూసారు కదండి, అలసందకాయలతో ఒక తాలింపు అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి చూడండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.